టీమిండియా డ్రెస్సింగ్ లుకలుకలపై స్పందించారు హెడ్ కోచ్ గంభీర్. కోచ్ ఆటగాళ్ల మధ్య మాటలు అక్కడి వరకే పరిమితం కావాలన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆట తీరుపై హెడ్ కోచ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలొస్తున్నాయి. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వేడెక్కిందని, సెలక్షన్ కమిటీ కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్ కు విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. డ్రెస్సింగ్ రూమ్ వార్తలపై స్పందించారు గంభీర్. డ్రెస్సింగ్ రూమ్ లో లుకలుకలంటూ వస్తున్నవి కేవలం వార్తలేనని, వాస్తవాలు కాదన్నారు. తాము మాట్లాడుకున్నది కేవలం ఒకే నిమిషం, అది ఆటగాళ్ల ప్రదర్శనపైనే అని తెలిపారు. అక్కడ ప్లేయర్ల ఆట తీరుపై నిజాయితీగా చర్చిస్తామన్నారు. డ్రెస్సింగ్ రూమ్ లో నిజాయితీగా కలిగిన వ్యక్తులు ఉన్నంత కాలం భారత క్రికెట్ భద్రంగా ఉంటుందని తెలిపారు గంభీర్. ఇక సీనియర్ ఆటగాళ్లు విరాట్, రోహిత్ శర్మలతో వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు. ఇక మరోవైపు 4వ టెస్ట్ లో పేసర్ ఆకాష్ దీప్ ఆడట్లేదన్నారు గంభీర్. 4వ టెస్ట్ లో రోహిత్ ఆడతారా అన్న మీడియా ప్రశ్నకు పిచ్ చూశాక టీం ని ప్రకటిస్తామన్నారు గంభీర్. దీంతో టీమిండియాకు కొత్త కెప్టెన్ వస్తారా అన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి. और ऐसा नहीं है कि यहाँ पर मैं कोई इंडिविजुअल्स के बारे में बात करूं, बिकॉज अल्टीमेटली आप एज ए टीम जीतते हैं और एज ए टीम ही हारते हैं. और जब आप अपने देश के लिए खेल रहे होते हैं तो हर व्यक्ति यही कोशिश करता है कि अपना मैक्सिमम कंट्रीब्यूट कर सके, तो वो इम्पोर्टेंट. और ऐसा नहीं है कि जो डिबेट एक प्लेयर और कोच के बीच में होती है वो उनके ही बीच में रहनी चाहिए. आप सिर्फ रिजल्ट देखते हैं और फॉर्चुनेटली या अनफॉर्चुनेटली ये स्पोर्ट सिर्फ रिजल्ट के लिए ही जाना जाता है, बट कॉन्वर्सेशन जो होती है वो दो इंडिविजुअल्स के बीच में और वो ड्रेसिंग रूम के बीच में वो वहीं तक. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో అసలు ఏం జరుగుతోంది? రైట్ మోనిత, రైట్ నౌ అయితే టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీలో లాస్ట్ మ్యాచ్ కోసం అయితే రెడీ అయిపోయారు. కానీ ఈ లాస్ట్ మ్యాచ్కి వచ్చేటప్పటికి ఇన్ని ఇష్యూస్ రైజ్ అవుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి ఒక సిచ్యువేషన్లో టీమిండియా ఉంది. అండ్ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా బెటర్గా ఉంది, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి చాలా సిచ్యువేషన్స్ మారిపోయాయి. సో ఈసారి కంప్లీట్గా మార్పులు చేసుకొని రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అందరికీ ఉన్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడతారా లేదా? ఒకవేళ రోహిత్ శర్మ ఆడకపోతే కెప్టెన్గా మాక్సిమం ఒక 99% బుమ్రానే ఉంటారు. అండ్ నెక్స్ట్ జరగబోయే సిచ్యువేషన్స్లో కెప్టెన్ మారతారా, ఏంటి పరిస్థితి, ఎవరికి కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ రిషబ్ పంత్ ఎవరైతే ఉన్నారో రిషబ్ పంత్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ రిషబ్ పంత్ యాజ్ యూజువల్ డర్టీ షాట్స్ ఆడి అవుట్ అయిపోవడం చూసాము, అస్సలు రన్స్ స్కోర్ చేయట్లేదు. అండ్ సిరాజ్ మీద కూడా ఎక్కడో ఒక ఇష్యూ ఉంది. సిరాజ్ వికెట్స్ అయితే తీయగలుగుతున్నాడు కానీ రన్స్ చాలా లీక్ చేసేస్తున్నాడు. సో వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి శుభ్మన్ గిల్ని అండ్ హర్షిత్ రాణా, ప్రసీద్ కృష్ణ, ధ్రువ్ జూరెల్ వీళ్ళని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది అయితే ఒకటి వినిపిస్తోంది. కానీ గౌతమ్ గంభీర్ మాట్లాడినప్పుడు మాత్రం నెక్స్ట్ పిచ్ కండిషన్ చూసి రేపటికి మేము ఎవరైతే ఆడతారో వాళ్ళని రిలీజ్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఈ సిచ్యువేషన్స్ పక్కన పెడితే డ్రెస్సింగ్ రూమ్ గురించి అయితే చాలా మాటలు వినిపిస్తున్నాయి. అండ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ హెడ్ కోచ్గా వచ్చినప్పటి నుంచి చాలా ఓటములు చూస్తున్నాము ఇండియన్ టీంలో. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది పక్కన పెడితే ఈ కాంట్రవర్సీలు డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలా చాలా ఇష్యూస్ అయితే రైజ్ అవుతున్నాయి. మెయిన్గా గౌతమ్ గంభీర్కి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చిందని, ఇప్పుడు గనక దీని తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కాబట్టి అప్పటి వరకు గౌతమ్ గంభీర్కి అవకాశం ఉంది. ఏదైనా సరే సిచ్యువేషన్స్ మార్చుకొని విన్స్ కనుక ఇవ్వగలిగితే టీమిండియాకి పర్వాలేదు, కానీ లేకపోతే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తనని హెడ్ కోచ్గా తీసేయడం జరుగుతుంది అనేది ఒకటి వినిపిస్తోంది. ఎందుకంటే బీసీసీఐ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద వివిఎస్ లక్ష్మణ్కి హెడ్ కోచ్గా ఆఫర్ చేశారు, కానీ వివిఎస్ లక్ష్మణ్ దాన్ని రిజెక్ట్ చేయడంతో తర్వాత ఆ ప్లేస్లోకి గౌతమ్ గంభీర్ వచ్చారు. సో ఇప్పుడు కనుక గంభీర్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే వివిఎస్ లక్ష్మణ్నే వెనక్కి తెచ్చుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్గా గౌతమ్ గంభీర్ మీద ఒక ఇంపాక్ట్ పడ్డానికి మెయిన్ రీజన్ ఏంటంటే రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పుడు తన స్టాఫ్ చాలా బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు. తన అసిస్టెంట్ కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి తనకి నచ్చినట్టు తన స్టాఫ్ని తను పిక్ చేసుకొని తీసుకొచ్చారు. కానీ వీళ్ళందరికీ అండ్ టీంలో ఉన్న మెంబర్స్కి
మంచి అండర్స్టాండింగ్ అయితే లేదు అనేది ఒకటి వినిపిస్తోంది. అండ్ గంభీర్ సడన్ గా ఎవరినన్నా మ్యాచ్ లోంచి తీసేస్తున్నప్పుడు వాళ్ళకి సరైన క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు, వాళ్ళతో సరిగ్గా డిస్కస్ చేయట్లేదు. సో ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి. అండ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకటి కనిపిస్తుంటే ఫీల్డ్లోకి వచ్చాక ఇంకొకటి కనిపిస్తుంది. ఇలా గంభీర్ విషయంలో చాలా చాలా కంప్లైంట్స్ ఉన్నట్టు కూడా అర్థమవుతోంది. సో ఇవన్నీ గంభీర్ చుట్టూ తిరుగుతున్నాయి. అండ్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్స్ని గంభీర్ వార్న్ చేశారని, కొంతమంది ప్లేయర్స్తో మాట్లాడారని, అండ్ వాళ్ళలో కొంతమంది క్యాప్టెన్సీ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, దాని గురించి కూడా చర్చలు జరిగాయని, ఇలా డ్రెస్సింగ్ రూమ్ విషయాలు చాలా బయటకు వస్తున్నాయి. అసలు ఇవన్నీ ఎవరు లీక్ చేస్తున్నారు, దీన్ని ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి కేసు కూడా దీని మీద ఫైల్ అవ్వాలి, ఇలా చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. సో డ్రెస్సింగ్ రూమ్ విషయాలు డ్రెస్సింగ్ రూమ్లోనే ఉండాలని ఇందాక గంభీర్ కూడా చెప్పడం చూసాము. కానీ అక్కడ ఏం జరుగుతుందో పక్కన పెడితే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కనుక ప్రశాంతంగా ఉంటే ప్లేయర్స్ ఫీల్డ్లోకి వచ్చి కూడా అంతే బాగా పర్ఫామ్ చేస్తారు. సో అలాంటి విషయాలు బయటకి వచ్చినా రాకపోయినా డ్రెస్సింగ్ రూమ్లో మెయిన్గా కోచ్ అండ్ కెప్టెన్ మధ్య ఆ బ్యాలెన్స్ అనేది ఉండాలి. వాళ్ళిద్దరి మధ్య కూడా రోహిత్ శర్మకి గౌతమ్ గంభీర్కి సరిగ్గా పడట్లేదని ఇలాంటి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఆ డ్రెస్సింగ్ రూమ్ సిచ్యువేషన్స్ని మేనేజ్ చేసుకుంటే కానీ నెక్స్ట్ వచ్చే సిడ్నీ టెస్ట్లో అయితే గెలవడానికి ఛాన్సెస్ లేవు. అండ్ ప్రస్తుతానికి మనకి సిడ్నీ టెస్ట్లో గెలవడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే మనకి డేంజర్ మ్యాన్ మిచెల్ స్టార్క్ ఆడట్లేదు, తనకేదో పక్కటెముకల ఇంజురీ ఉందని ఒక వార్త వినిపిస్తోంది. సో అందుకోసమైనా సరే ఇప్పుడు స్ట్రాంగ్గా కంబ్యాక్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంది. కాబట్టి డ్రెస్సింగ్ రూమ్ క్లైమేట్ని నార్మలైజ్ చేసుకొని ఈ గంభీర్ కాంట్రవర్సీని పక్కన పెట్టేసి మ్యాచ్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని గంభీర్ కూడా చెప్పడం చూసాము. సో పైగా ఇప్పుడు బీసీసీఐకి ఒక మెయిన్ సెక్రటరీ లేరు. ఎవరైతే జైషా ఒకప్పుడు సెక్రటరీగా చేశారో ఆయన ఐసీసీ చైర్మన్గా డిసెంబర్లో వెళ్ళిపోవడం, సో బీసీసీఐ కూడా సరిగ్గా సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేకపోతుంది. ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకుంటేనే ఇండియన్ క్రికెట్కి అయితే మంచి రోజులు వస్తాయి మౌనిత.